ASP.NET వెబ్ అప్లికేషన్స్లో సెక్యూరిటీని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం మెయిన్ 2 సెషన్స్లో మనం చూస్తాం. ఫస్ట్ లాగిన్ కంట్రోల్స్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత ఆథెంటికేషన్, ఆథరైజేషన్, మెంబర్షిప్ అండ్ రోల్స్ మేనేజ్మెంట్ ఇది ఎలా చేయాలి అనేది తర్వాత చూస్తాం. సో ఫస్ట్ లాగిన్ కంట్రోల్స్ ద్వారా మన వెబ్సైట్లోకి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మరి ఈ యొక్క వెబ్ అప్లికేషన్స్లో మనం రిజిస్టర్ చేసుకునేదానికి రిజిస్ట్రేషన్ ఫామ్స్, అట్లనే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ ఎలా కావాలి అనేదానికి, అట్లనే పాస్వర్డ్స్ ఎలా మార్చాలి, అట్లనే పాస్వర్డ్ రిమైండర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇట్లాంటి వర్క్స్ అన్ని చేసేదానికి రకరకాల లాగిన్ కంట్రోల్స్ అనేటివి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం యొక్క రిజిస్ట్రేషన్స్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది చూస్తాం. మరి ఈ యొక్క లాగిన్ కంట్రోల్స్ ఈ విధంగా ఉన్నాయి. లాగిన్ అనేది కంట్రోల్, హౌ టు లాగిన్ ఇంటూ యువర్ వెబ్సైట్. మరి ఇక్కడ లాగిన్ అయ్యేదానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి అడుగుతుంది. మరి యూజర్ లేనట్లయితే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ డిస్ప్లే చేసేదానికి ఇక్కడ క్రియేట్ యూజర్ విజార్డ్ అనేది ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ కంట్రోల్ లాగిన్ స్టేటస్ అనే కంట్రోల్. ఈ కంట్రోల్లో మీరు లాగిన్ స్టేటస్ ఏ స్టేటస్లో ఉన్నారు, లాగిన్లో ఉన్నారా, లాగ్అవుట్లో ఉన్నారా అనేది డిస్ప్లే చేసేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంట్రోల్ లాగిన్ నేమ్ కంట్రోల్. మీరు లాగిన్ అయిన యూజర్ నేమ్ ఏంటి, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వచ్చిన నేము అది డిస్ప్లే చేస్తుంది. మరి పాస్వర్డ్ ఏదన్నా చేంజ్ చేయాలి అంటే చేంజ్ పాస్వర్డ్ అనే కంట్రోల్ ఉపయోగపడుతుంది. మరి పాస్వర్డ్ని రికవరీ అంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే కనుక ఏ విధంగా మెయిల్ ద్వారా ఆ యొక్క పాస్వర్డ్ని రికవరీ చేసుకోవాలి అనేది పాస్వర్డ్ రికవరీ చూపిస్తుంది. నెక్స్ట్ లాగిన్ వ్యూ అనే కంట్రోల్ డిఫరెంట్ యూజర్స్కి వాళ్ళ అథెంటికేషన్ స్టేటస్ లేదంటే వాళ్ళకి సెట్ చేస్తున్న రోల్స్ ప్రకారం ఏ విధంగా డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ కంటెంట్స్ డిస్ప్లే చేయాలి అనేది లాగిన్ వ్యూ కంట్రోల్ చెప్తుందన్నమాట. మరి బేసిక్గా మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. మరి మీకు ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్లో ఒక ఫామ్ని లేదంటే నంబర్ ఆఫ్ ఫామ్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేదానికి ఇక్కడ సపరేట్ డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీలో ఆ ప్రొటెక్ట్ చేయాల్సిన ఫామ్స్ని మీరు మెయింటైన్ చేయాలి. దానికి రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేయండి ఒక ఫోల్డర్ని. ఇక్కడ సీక్రెట్ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసాం. మరి ఈ పర్టికులర్ ఫోల్డర్లో మీరు మీ యొక్క ఫామ్స్ని మెయింటైన్ చేయొచ్చు. యాడ్ న్యూ ఐటమ్, ఇక్కడ సంథింగ్ సీక్రెట్ అనే ఒక వెబ్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాను. మరి ఈ వెబ్ ఫామ్లో జస్ట్ ఒక హెడింగ్ సెషన్ ప్లేస్ చేస్తాను. సోర్స్లోకి వెళ్ళి
ఇట్లా సింపుల్ మెసేజ్ వచ్చే విధంగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మరి ఇప్పుడు దీన్ని రన్ చేయండి. సింపుల్ మెసేజ్ డిస్ప్లే అయింది. మరి ఇప్పుడు ఇంకా మీరు దీనికి ప్రొటెక్షన్ మెయింటైన్ చేయాలి అంటే ఆథెంటికేషన్, ఆథరైజేషన్ ఈ రెండింటిని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి మీరు ఆథెంటికేషన్ని కాన్ఫిగర్ చేసుకునేదానికి రూట్లో ఉన్న web.config ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆథెంటికేషన్ మోడ్ విండోస్ అని ఉంది. దీన్ని ఫార్మ్స్గా చేంజ్ చేసుకోండి. ఈ ఆథెంటికేషన్, ఆథరైజేషన్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో క్లియర్గా తెలుసుకుంటాం. ఓకే, ఎనీవే ఇక్కడ రూట్లో ఉన్న వెబ్ కాన్ఫిగ్ ఫైల్లో మనం ఈ చేంజ్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఈ సీక్రెట్ ఫైల్స్ అనే డైరెక్టరీలో ఒక సపరేట్ web.config ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఆథరైజేషన్ని ఇవ్వండి. system.web అనే దాని కింద ఆథరైజేషన్ ఇక్కడ డినే యూజర్స్ ఈక్వల్ టు అని క్వశ్చన్ మార్క్ అండి. అంటే మీకు ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే దీంట్లోకి వచ్చే విధంగా ఈ యొక్క వెబ్ పేజీ ప్రొడక్ట్ చేయబడింది అని అర్థం. మరి ఆ యూజర్స్ ఎవరు అనేది మీకు లాగిన్ ఫామ్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. మరి ఇప్పుడు చూడండి, ఈ పేజ్ని రన్ చేయండి. ఓకే, ఇది లాగిన్ ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది. అందుకనే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. మనం లాగిన్ ఫామ్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి. సో అంటే డైరెక్ట్గా ఈ పేజ్లోకి వెళ్ళలేమన్నమాట. లాగిన్ ఫామ్లో మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తేనే మీకు ఈ పేజ్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు రూట్లోకి వెళ్ళి లాగిన్ ఫామ్కి సంబంధించిన వెబ్ ఫామ్ని క్రియేట్ చేయండి. దీనికి ఇక్కడ లాగిన్ అని నేమ్ ఇవ్వండి. సో లాగిన్ ఫామ్ని క్రియేట్ చేసేదానికి మనకి ఇక్కడ లాగిన్ కంట్రోల్స్లో లాగిన్ అనే సర్వర్ కంట్రోల్ ఉంది. మరి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆల్రెడీ ఉన్నట్లయితే ఓకే, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేస్తాం. మరి లేని సందర్భంలో మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. మరి రిజిస్ట్రేషన్ ఫామ్ దానికి సంబంధించిన లింక్ ఇక్కడ వచ్చేదానికి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్లో క్రియేట్ యూజర్ టెక్స్ట్ అని ఉంది. దీనికి రిజిస్టర్ అని ఇవ్వండి. సో చూడండి, ఇక్కడ రిజిస్టర్ అని వచ్చేసింది. మరి దానికి యూఆర్ఎల్ ఏంటి? లింక్ అనమాట. మరి అక్కడ క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళాలి. మరి రిజిస్ట్రేషన్ ఫామ్ నేమ్ ఇక్కడ ఇస్తాను. ఇంకా క్రియేట్ చేయలేదు రిజిస్ట్రేషన్ ఫామ్, నెక్స్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. register.aspx. ఓకే, అంటే మీరు ఇప్పుడు చూడండి, వన్ సెకండ్, ఈ యొక్క secret.aspx అనే ఫైల్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు లాగిన్ ఫామ్లోకి వెళ్తారు. ఇక్కడ లాగిన్ అయితే మీరు ఆ యొక్క secret.aspx అనే ఫైల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం ఇంతవరకు క్రియేట్ చేయలేదు. మరి రిజిస్టర్ చేసుకోవాలి. మరి register.aspx అనే ఫైల్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేసేదానికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వెబ్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి
రిజిస్టర్ అని నేమ్ ఇస్తాను. ఓకే, మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ రావాలి అంటే ఇక్కడ నెక్స్ట్ కంట్రోల్ మనకి క్రియేట్ యూజర్ విజార్డ్ అనే కంట్రోల్ ఉంది. ఈ కంట్రోల్స్ గురించి క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ రాబోయే టాపిక్స్లో చూద్దాం, రాబోయే సెషన్స్లో. మరి ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాం. మరి ఇక్కడ వన్స్ రిజిస్ట్రేషన్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు మీ యొక్క secret.axpx అనే ఫైల్లోకి వెళ్ళేదానికి దీని ప్రాపర్టీస్లో మీకు కంటిన్యూ డెస్టినేషన్ పేజ్ URL అని ఉంది. మరి వన్స్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే మీరు సీక్రెట్ ఫైల్స్ ఫోల్డర్లో ఉన్న secret.aspx అనే ఫైల్లోకి రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఓకే, మనకి వెబ్ రిజిస్ట్రేషన్కి అంటే మన secret.axpx అనే ఫైల్లోకి, అంటే ఈ ఫైలే కాదు, ఈ ఫామే కాదు, ఏ ఫామ్లోకి వెళ్ళాలన్నా సరే ఈ ఫోల్డర్ కింద ఉండే నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఏవైతే ప్లేస్ చేస్తుంటామో ఆ ఫామ్స్లోకి వెళ్ళాలి అంటే మనం ఇదే ప్రొసీజర్ని ఫాలో కావాలి. ఎనీవే, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను secret.aspx అనే ఫైల్ని. సో ఆటోమేటిక్గా లాగిన్ ఫామ్ వస్తుంది మనకి. మరి లాగిన్ ఫామ్లో లాగిన్ అయ్యేదానికి మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ లేదు. మరి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ రావడం జరిగింది. ఇప్పుడు యూజర్ నేమ్ ఇస్తాను, adosoft అని ఇచ్చాను. పాస్వర్డ్ సమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ 7 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత అంటే ఈ పాస్వర్డ్ సంబంధించిన ఈ క్యారెక్టర్స్ రిస్ట్రిక్షన్ అవన్నీ మార్చుకోవచ్చు. అవి ఎలా మార్చుకోవాలనేది తర్వాత చూస్తా. ఈ యొక్క పాస్వర్డ్ సంథింగ్ నేను hello_, hello_, WORLD hello_world అని ఇవ్వడం జరిగింది. అంటే అండర్స్కోర్ అనేది ఇక్కడ ఇచ్చాను, అది నాన్ ఆల్ఫా న్యూమరిక్, అది నంబర్ కాదు, ఆల్ఫాబెట్ కాదు. అలాంటి క్యారెక్టర్ కంపల్సరీగా ఒకటి ఉండాలన్నమాట. మరి పాస్వర్డ్ని రీటైప్ చేయమంటుంది కన్ఫర్మేషన్ కోసం. సో hello_world అని ఇచ్చాను. మరి ఈమెయిల్ ఇవ్వండి. సమ్ ఈమెయిల్ ఇచ్చేసాను. మరి సెక్యూరిటీకి వచ్చాను. సపోజ్ సంథింగ్ స్కూల్ అని ఇచ్చాను. ఆన్సర్, మీ ఇష్టం వచ్చిన ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేయండి. యూజర్ క్రియేట్ అయింది. మరి కంటిన్యూ అంటే ఇప్పుడు మీరు చూడండి secret.aspx ఫైల్లోకి, ఆ యొక్క వెబ్ పేజ్లోకి మీరు రీడైరెక్ట్ అయ్యారు. ఆథరైజేషన్, అథెంటికేషన్ మీకు వచ్చిందనమాట ఆ పేజ్లోకి వెళ్ళేదానికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రన్ చేయండి. క్లోజ్ చేసేసాను, మళ్ళీ రన్ చేయండి సేమ్ పేజ్ని. సో లాగిన్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది. యూజర్ నేమ్ ఇస్తున్నాను, adosoft. పాస్వర్డ్ ఇవ్వండి. లాగిన్. ఇప్పుడు డైరెక్ట్గా ఈ యొక్క secret.aspx అనే ఫైల్లోకి, ఆ యొక్క పేజ్లోకి మీరు ఎంటర్ కాగలిగారు. ఈ విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్
మెయింటెనెన్స్, లాగిన్ సెక్యూరిటీ అనేది స్టార్టింగ్లో మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం ఈ యొక్క లాగిన్ కంట్రోల్స్కి సంబంధించిన రకరకాల ప్రాపర్టీస్, సెట్టింగ్ అంతా కూడా చూస్తాం.